హలో. రాజాసాబ్ ట్రేజర్ రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? రాజాసాబు ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం బాగా అందరిని అలరించింది, బాగా నచ్చింది. అంటే ప్రభాస్ని మనం ఎప్పుడైతే 2010-12 మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ టైంలో వింటేజ్ లుక్స్ ఎలా చూసామో మళ్ళీ అంత ఫ్రెష్ యాంగిల్లో ఇప్పుడు ప్రభాస్ లుక్స్ కనిపించడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, బాగా నచ్చింది టీజర్ ఈ వింటేజ్ లుక్స్ విషయంలో మాత్రం. ఎందుకంటే మన బాహుబలి తర్వాత ప్రభాస్లో ఉన్న యాటిట్యూడ్ అయితే చేంజ్ కాలేదు, కానీ ప్రభాస్ స్టార్డమ్ అయితే చాలా చేంజ్ అయింది. అంటే షర్టు ప్యాంట్ వేయటం ప్రభాస్ అసలు మర్చిపోయాడు. కొన్ని కొన్ని సినిమాల్లో చూసుకుని రీసెంట్ కల్కి సినిమా చూసినా కానీ పెద్ద పెద్ద చుట్టుకోవటం, అంటే ఈ లుక్ చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. మన పాత యాంగిల్లో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ప్రభాస్ని చూస్తే ఎంతైతే ఖుషిగా ఫీల్ అవుతారో సేమ్ అట్లానే అనిపిస్తుంది. వింటేజ్ లుక్స్ అంటే ఆల్రెడీ ప్రభాస్ లో మనం చూసాం, బట్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లలో మనకి ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం కదా, ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? ఎందుకంటే మాస్ కదా ఇప్పటి వరకు మనం ప్రభాస్ యాక్సెప్ట్ ప్రభాస్ అంటేనే బిగ్గెస్ట్ మాస్ హీరో ఇండియాలోనే. అంత పెద్ద స్టార్ హీరో తోటి మారుతి కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక స్టార్ని డైరెక్ట్ చేసినట్టు ఎప్పుడు కనిపించలేదు. అందరూ చిన్న టైర్ 3 హీరోలు, అప్కమింగ్ హీరోలతోటి మారుతి సినిమాలు కూడా ఏంటంటే ఈ హర్రర్ టైప్ జనరల్గానే అనిపించింది. ట్రేజర్ చూసినా కానీ ఏం పెద్ద కొత్తగా అనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కొత్తగా అనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టలేదు మారుతి, పెద్దగా చూపెట్టినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. చిన్న చిన్న హీరోలతో చేస్తే వచ్చేది తక్కువ కలెక్షన్స్ వస్తాయి కాబట్టి బడ్జెట్ ఎక్కువ బెటర్. కానీ ఇక్కడ ప్రభాస్ బిగ్గెస్ట్ హీరో కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి జోడించారనిపించింది. మామూలు రెగ్యులర్ మారుతి ఫార్ములా ఏంటంటే రెగ్యులర్గా ఏం చేస్తున్నాడు, అందరినీ అమాయకుల్ని ప్రజల్ని ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అక్కడ హర్రర్ కామెడీ సృష్టించి హిట్ కొట్టడం మారుతి తెలిసిన ఫార్ములా. ఇక్కడ కూడా సేమ్ అట్లానే కనిపిస్తుంది. చేంజ్ అనేది ఏం కనిపించలే, ఎక్సెప్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం కొత్తగా పెట్టారు తప్పితే, అది కూడా బడ్జెట్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు. రొటీన్ ఫార్ములాతోనే రొటీన్గానే ఉంది టీజర్, కొత్తగా ఏం లేదు. ఇదే ఫార్ములాతో హిట్ కొడదాం అనుకుంటున్నాడు, మరి సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను. సేమ్ ఫార్ములా మిగతా సినిమాలు గతంలో సేమ్ ఫార్ములా తోటి హిట్ కొట్టి చిన్న సినిమాలు కొట్టాడు కదా, దీన్ని కూడా అట్లానే ప్రభాస్ కాబట్టి బిజినెస్ ఎక్కువ జరిగిద్ది. బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం దీనికి ఏం చేయలేము. ప్రభాస్ రేంజ్లో భారీ బిజినెస్ జరిగితే దీనికి ఫస్ట్ రోజు డివైడ్ టాక్ వస్తే మాత్రం దాన్ని ఎత్తుకోవాల్సిందే. మారుతి ఏంటంటే తక్కువ బడ్జెట్తో తీసేసి నవ్వించేసి ఇట్టు కొట్టాడు. చాలా సినిమాలు చూసాం. బడ్జెట్ ఎక్కువ పెడితే ఈ ప్రాబ్లం అయ్యిద్ది అనుకుంటున్నాడో ఏం తెలియదు. ఇక్కడ మాత్రం ప్రభాస్కి బడ్జెట్ ఎక్కువ పెట్టేశాడు. మరి స్టార్ హీరో కాబట్టి దాన్ని తగ్గట్టుగా బడ్జెట్ పెట్టాలి కదా, పెట్టేసి ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డే అనేది డే 1 కూడా మంచి ప్రభాస్ ఇండియా వైడ్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తుంది. అంటే దీనికి డివైడ్ టాక్ వస్తే తప్పితే ఒక యావరేజ్ టాక్ వచ్చినా సరే హిట్ అయిపోయింది కంపల్సరీ. చాలా మంది ప్రభాస్ గారికి కథ సెలెక్షన్ చేసుకునే ఛాన్స్ లేదేమో అని అంటున్నారు. కల్కిలో కావచ్చు, సరాలో కావచ్చు, కొంచెం లిటిల్ బిట్ డైలాగ్స్ అనేవి ప్రభాస్ గారికి ఇస్తున్నారు. మరి మారుతి గారిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి హిట్ అనేది వస్తుందా రాదా అనేది. అంటే ప్రభాస్ కూడా గత 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే జోనర్స్ అన్ని మారుస్తున్నాడు కదా. బాహుబలి తర్వాత ఇంకో సినిమా తీశాడు, సాహో తర్వాత ఇంకోటి తీశాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి డైరెక్టర్ నాగాశ్విన్ ఉన్నాడు, చిన్న డైరెక్టర్ ఇక్కడ ఉన్నంతసేపు. ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అందరిని కూడా చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్లు చేయడానికే చూస్తున్నాడు. అందరు కూడా మారుస్తున్నాడు. బాహుబలి తర్వాత చూసుకుంటే డిఫరెంట్ జోనర్, సాహో డిఫరెంట్, రాధేశ్యామ్ డిఫరెంట్, ఒకదానికి ఒకటి పొంతం లేదు. అన్నీ ట్రై చేస్తా ఇప్పుడు హర్రర్ కామెడీకో కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపిస్తుంది. మారుతి కూడా దాని తగ్గట్టుగా బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాడనే అనిపిస్తుంది బాగా.